వండండి వడ్డించండి ఛానల్కు స్వాగతం. పల్లి పౌడర్ స్టఫ్డ్ చిల్లీ తక్కువ సమయంలో చేసుకొని జొన్న రొట్టెలు, పుల్కాలు లాంటి రోటీ ఐటమ్స్తో తినడానికి కానీ లేక ఏదైనా రైస్ ఐటమ్కి సైడ్ డిష్గా వాడడానికి ఎంతో సులభంగా చేసుకోగలిగే ఈ పల్లి పౌడర్ స్టఫ్డ్ చిల్లీస్ ఎలా తయారు చేయాలో చూడడానికి ముందు మీరింతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మిక్సీ జార్లో వేయించి చల్లార్చిన 1 కప్పు వేరుశనగ విత్తనాలు తీసుకొని అందులోకి 1 టీ స్పూను కారం పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూను సోంపు, 1/2 టీ స్పూను గరం మసాలా, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి కొద్దిగా చింతపండు దానికి జత చేసి మిరపకాయలలో స్టఫ్ చేయడానికి కావలసిన పౌడర్ని తయారు చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పొడిగా ఉన్న పెద్ద సైజు బజ్జీల మిరపకాయలలో పల్లీలతో చేసిన మసాలా పొడిని స్టఫ్ చేయడానికి వీలుగా చాకుతో చీలికలు పెట్టుకోవాలి. పూర్తిగా కారం లేని జోధ్పూర్ మిర్చీలు ఇక్కడ మేము తీసుకున్నాము కాబట్టి అందులోంచి విత్తనాలు తీసేయలేదు. పైన వీడియోలో చూపించినట్టు పల్లీలతో తయారు చేసుకున్న మసాలా పొడిని మిర్చీల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కారం ఉన్న బజ్జీల మిరపకాయలు వాడుతుంటే అందులోంచి విత్తనాలు తీసేయడం మేలు. అలాగే మిరపకాయలలో స్టఫింగ్ చేసుకోవడానికి కావలసిన పొడి తయారు చేసుకునేటప్పుడు కారం పొడిని మన రుచికి తగ్గట్టు మాత్రమే వేసుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనెను వేసి నూనె వేడెక్కిన తరువాత మసాలా కూరిన పచ్చిమిర్చిని మసాలా పైకి కనపడేటట్టు ప్యాన్లో షాలో ఫ్రై చేయడం కోసం ఉంచాలి. ఫ్లేమ్ని మీడియంకి సిమ్కి మధ్యలోకి మార్చుకొని మిరపకాయలను నూనెలో కొద్దిసేపు కదపకుండా వేగనివ్వాలి. మిరపకాయల మధ్యలో స్టఫ్ చేసిన మసాలా సెట్ అయిన తర్వాత మిరపకాయలను అటు ఇటు తిప్పుతూ మొత్తం మిరపకాయలను మెత్తగా మగ్గేటట్టు వేయించాలి. పెద్ద సైజులో ఉండి కారం పూర్తిగా లేని ఈ జోధ్పూర్ మిర్చీలతో చేసుకునే ప్రత్యేకమైన 2 రకాల వంటకాలను మీకోసం ఆల్రెడీ మా ఛానల్లో ఉంచాము. పైన ఇచ్చిన ఐ లింక్ని ప్రెస్ చేసి వాటిని తప్పక చూడండి. మిరపకాయలు పూర్తిగా నూనెలో వేగి మెత్తబడిన తర్వాత వాటికి మిగిలిన మసాలా పౌడర్ని జత చేసి బాగా మిక్స్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన మన జీర్ణశక్తిని పెంచడానికి ఉపయోగపడే పల్లి పౌడర్ స్టఫ్డ్ మిర్చి రెడీ. ఎంతో రుచికరమైన ఈ స్పైసీ స్టఫ్డ్ మిర్చీలను మీ ఫ్యామిలీ మెంబర్స్కి వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెలు లేక పుల్కాలతో కానీ సర్వ్ చేశారంటే వీటి రుచికి వారు తప్పక వా వా అంటారు. వండండి, వడ్డించండి, ఆనందించండి. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.